శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. మా భక్తి టీవీని ప్రోత్సహిస్తున్నటువంటి మా ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు. ఈరోజు మనము రాశి ఫలితాలు 2 నవంబర్ నుంచి 8 నవంబర్ వరకు గల కాలానికి ఏ ఏ రాశులకి ఎటువంటి ఫలితాలు ఉంటాయి అనేది తెలియచెప్పుకుందాము. ముందుగా గ్రహస్థితులు తెలియచెప్పుకుందాం. గురువు గారు కర్కాటక రాశిలో, కేతువు సింహరాశిలో, శుక్రాచార్యుల వారు కన్యా రాశిలో, రవి తుల రాశిలో, బుధ కుజులు వృశ్చిక రాశిలో, రాహు చంద్రులు వీరిద్దరూ కుంభరాశిలో, ఇక వక్రించిన శని గారు మీనరాశిలో. గ్రహస్థితులు అన్ని విధంగా ఉండగా వారాంతంలోకి వెళ్ళేటప్పటికి శుక్రాచార్యుల వారి యొక్క స్థితి తులారాశిలోకి వచ్చి రవికి నీచభంగం కల్పించారు. ఇది చాలా చాలా మంచి ఫలితాలు ఇచ్చేటటువంటి పరిస్థితి. ఇక చంద్రుని యొక్క గమనము మిథున రాశిలోకి వెళ్ళి ఉన్నది. ఈ 2 మార్పులు జరిగి ఉన్నాయి. అయితే గ్రహ సమ్మేళనాల యొక్క ఫలితాలు ఏమిటి అంటే, చంద్ర రాహుల యొక్క పరిస్థితి కొంచెం మానసికమైనటువంటి అస్థిరత్వాన్ని చూపిస్తూ ఉంటుంది. అలాగే మనస్సు బేలగా ఉండేతనాన్ని చూపిస్తూ ఉంటుంది. వీటికి గాను యోగా చేసుకోవడం వల్ల చాలా చాలా ఉపయోగాలు ఉంటాయి. ఏ రాశి వాళ్ళకైనా కూడా, అది మంచి ఫలితాలు ఇచ్చే రాశి అయినా లేదా దుష్ప్రభావం కనిపించేటటువంటి రాశులైనా ఎవరికైనా కానీ ఈ చంద్రరాహువుల కలయికకి చక్కగా యోగా చేసుకున్నట్టయితే మనశ్చాంచల్యం తగ్గి మనోధైర్యం పెరుగుతుంది. అలాగే బుధ కుజుల యొక్క పరిస్థితి ఎలక్ట్రానిక్స్ వస్తువులు, ఎలక్ట్రికల్ వస్తువులు ఇత్యాదివన్నీ కూడా ఆ వినియోగం పెరగడము, ఉత్పత్తి పెరగడము, అమ్మకాలు పెరగడము, అందు పని చేసేటటువంటి ఉద్యోగస్తులకి మంచి ఇంక్రిమెంట్స్ ఉండడము, ఇట్లాంటివన్నీ కూడా చాలా చాలా బాగుంటాయి. ఇక గ్రహ దృష్టుల్ని పరిశీలించినట్టయితే గురువు గారి యొక్క దృష్టి నీచలో ఉన్నటువంటి శుక్రాచార్యుల వారి మీద పడుతూ ఉన్న కారణం చేత అన్యోన్యత దెబ్బతీసేటటువంటి విధంగా ఉంటుంది. ఇక్కడ ఆత్మీయతలు, అన్యోన్యతలు, వివాహేతర సంబంధాలు ఇత్యాది వాటి విషయంలో చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి. అలాగే కుజుని యొక్క దృష్టి ఇక్కడ చంద్ర రాహువుల మీద పడుతూ ఉంది. ఇది కొంచెం సర్పదోషాన్ని సూచిస్తూ ఉంటుంది. ఎవరి జన్మ జాతకంలోనైనా సరే ఇలాంటి దోషాలు ఉన్నట్టయితే, ఇప్పుడు మనం చెప్పుకున్న ఈ శని శుక్ర దృష్టులు కానీ కలయికలు కానీ, అలాగే కుజ రాహు దృష్టులు కానీ కలయికలు కానీ ఇలాంటివి ఉన్నట్లయితే కొద్దిగా కుజరాహు స్తోత్రాలు చదువుకోవడం చాలా చాలా మంచిది. అలాగే గురువు గారి యొక్క దృష్టి బుధ కుజుల మీద పడుతూ ఉన్న కారణం చేత జ్ఞానం బాగా అభివృద్ధి చెందుతుంది. అలాగే ఏదైనా ప్రయాణాల విషయంలో జాగ్రత్తలు తీసుకోవడము, మనం తీసుకున్న జాగ్రత్త వల్ల మనం ఇలా రక్షింపబడ్డాము, ఇలా మనకి కుశలం జరిగింది, ఈ విధంగా మనకి మంచి జరిగింది అనేటటువంటి ఆలోచనలు మీకు రావడము, ఆ సంఘటనల నుంచి మీరు ఇది తెలుసుకుంటారు. ఇలాంటి పరిస్థితి చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉంటుంది. ఇక వారాంతానికి వెళ్ళేటప్పటికి రవి శుక్రుల కలయిక జరుగుతూ ఉంది. ఇది రవి గారి యొక్క నీచత్వాన్ని తగ్గించేస్తుంది. అంటే ఎప్పుడైతే రవికి నీచభంగం జరిగిందో ఆరోగ్యానికి సంబంధించి చాలా చక్కగా ఉంటుంది. అది ఆరోగ్యమైన, ఆర్థికమైన, వ్యాపారమైన, ఉద్యోగమైన, నిర్వహణ అయినా ఏదైనా కానీ చాలా సుగమం అవుతుంది. మార్గం అంతా సుగమం అయ్యి ఆ రవి నీచలో ఉన్నటువంటి ఫలితాలన్నీ పోయి నీచభంగ ఫలితాలు ఏర్పడి మానసిక ఉల్లాసం పెరుగుతుంది అని చెప్పి తెలియజేస్తున్నాను. ఇక రాశుల్లోకి వెళ్దాము. కర్కాటక రాశి వారికి ఈ వారం రోజుల కాలంలోనూ గ్రహస్థితులు ఏవేవి బాగున్నాయి అంటే, ఒక్క గురువు గారు రాశిలో ఉచ్చ పొంది ఉన్నారు. ఇది ఒక్కటే బాగుంది. మిగతా గ్రహాల అనుకూలత ఏది కనబడబోవడం లేదు. మరి ఈ రకమైన పరిస్థితుల్లో ఏమి చేయాలండి? గురువు గారినే ఆశ్రయించాలి. ఇక్కడ మనము గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, ఒక్క గురువు బాగున్నా మనము చేసుకునే పరిహారాల వల్ల మిగతా గ్రహాల అనుకూలతని కూడా ఇచ్చేస్తారు గురువు గారు. అదే వరం. ఇక్కడ మనము గురువుని సర్వస్వ శరణాగతి పొందడమే తరువాయి అన్ని రకాల మంచిలు జరుగుతాయి. మిగతా గ్రహాల అనుకూలత ఏ గ్రహాలు చేసే పని ఆ గ్రహాలు చేస్తూ ఉంటాయి. కానీ ఇక్కడ గురువు గారు రాశిలోనే అత్యంత ఉచ్చ పొంది ఉన్నారు కాబట్టి గురువు గారిని సర్వస్వ శరణాగతి పొందడం వల్ల అన్ని రకాల అనుకూలతలు ఇక్కడ సంప్రాప్తిస్తాయి. అదే గురు బలం యొక్క గొప్పతనం. కుటుంబానికి సంబంధించి ఐకమత్యంగా ఉండడానికి ప్రయత్నం చేయండి. ఐకమత్యం పెంపొందించడానికి
కొంచెం ధనాన్ని కూడా ఖర్చు పెట్టండి. అలాగే అన్నదమ్ముల సహాయ సహకారాలు తక్కువగా ఉన్నాయి. మీకు కూడా దగ్గరి ప్రాంత ప్రయాణాలు ఎక్కువగా వెళ్ళవలసి వస్తుంది. వీలైనంత వరకు వాటిని వాయిదా వేసుకోండి. ఇక మాతృవర్గ రీత్యా కానీ, ఆరోగ్య రీత్యా కానీ, స్థిర చరాస్తుల వృద్ధి రీత్యా కానీ, ఇవన్నీ కూడా మీరు ఓర్పు కలిగి ఔషధ సేవ చేస్తూ ఇలా ఉండవలసిందే. ఒక్క వారం రోజుల కాలము ఈ రకమైనటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఆ తదుపరి శుక్రాచార్యుల వారి యొక్క సంచారము చతుర్థంలోకి వచ్చేస్తోంది. రవికి కూడా నీచభంగం జరిగింది కాబట్టి ఇక్కడ నుంచి మీకు అనుకూలమైనటువంటి పరిస్థితులు ఏర్పడుతూ ఉంటాయి. ఇది చెప్పదగినటువంటి సూచనగా తెలియచేస్తూ ఉన్నాను. అలాగే సంతాన విషయంలోనూ ఓర్పు కలిగి ఉండండి. భార్యాభర్తల అనుబంధ రీత్యా బాగుంటుంది అని చెప్పొచ్చు. వివాహాది శుభకార్యాలు కుదురుతున్నాయని చెప్పొచ్చు. మీకు మంచి జ్ఞానం పెరుగుతోంది అని చెప్పొచ్చు. పూర్వం కన్నా ఇప్పుడు మీరు నాలెడ్జ్ని గ్యాదర్ చేసుకుంటారు. ఇంకా బుక్ రీడింగ్ కానీ, ఇంకా ఏమన్నా స్పిరిచువల్ స్పీచెస్ వినడం కానీ, ఇవ్వడం కానీ, ఇలాంటివన్నీ కూడా చాలా చాలా మంచి మార్పుని తీసుకొస్తాయి. మీకు జీవితంలో మంచి ఆలోచనల్ని కూడా రేకెత్తిస్తాయి. అలాగే అష్టమ రాహుగ్రహ సంచారం వల్ల ఊహించని విధంగా ధనలాభం వస్తుంది. ఇక్కడ 2 రకాలు. ఒకటి ఉద్దాన పతనాలు ఉంటాయి అష్టమ స్థానంలో రాహు గారి వల్ల. అవి ఎప్పుడెప్పుడు మంచి జరుగుతుందో, ఎప్పుడెప్పుడు మన్ని ధనం విషయంలో కూల్చేస్తారో అర్థం కాదు. కానీ ఇప్పుడు ఎప్పుడైతే గురువు గారు రాశిలోనే ఉచ్చపొంది ఉన్నారో ఖచ్చితంగా రాహు గారి యొక్క ఫలితము మీకు ఉద్ధానాన్నే ఇస్తుంది తప్ప పతనాన్ని ఇవ్వదు. కాబట్టి ఇక్కడ అనుకున్న దానికన్నా ఎక్కువగానే మీకు ధన ఆదాయం వస్తుంది. దాన్నే మనం ఊహించని విధంగా ధనం అంటాం. అలాగే పిత్రార్జితాలు బాగుంటాయి. పితృవర్గరీత్యా కూడా ఏదైనా పుట్టింటి సొమ్ము మీకు అనుభవంలోకి రావడం అనేది ఉంటుంది. ఉద్యోగరీత్యా జాగ్రత్తగా ఉండండి. వ్యాపార రీత్యా జాగ్రత్తగా ఉండండి. ఇక మిగతా అన్ని విషయాలు కార్మికులు, కర్షకులు, నేత పనివారు, చేతి వృత్తుల వారు, రాజకీయ నాయకులు ఎవరైనా సరే ఆ జాగ్రత్తలు కంపల్సరీగా పాటిస్తూ వెళ్ళాలి. వారాంతంలోకి వెళ్ళేటప్పటికి చంద్రుని యొక్క గమనము వ్యయ స్థానంలోకి వచ్చింది. కొంచెం మానసికమైనటువంటి వ్యధ ఉండే అవకాశం ఉంది. మీరు గురుగ్రహ స్తోత్రాలు పారాయణ చేయడం కానీ, గురు ఆలయాలకు వెళ్ళడం కానీ, గురు సేవ చేయడం కానీ, గురు చరిత్ర పారాయణాలు చేయడం కానీ, ఇలాంటివి చేస్తూ ఉండడం వల్ల ఈ మానసికమైన వ్యధ తగ్గిపోతుంది అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. అన్ని విషయాలలోనూ మీకు మంచి జరగాలి అంటే మటుకు ఖచ్చితంగా గురువు గారికి సర్వస్వ శరణాగతి పొందండి. అనేక విధాలా బాగుంటారు. శుభం. గురుగ్రహ అనుకూలత కొరకు దేవానాం చ ఋషీణాం చ గురుం కాంచన సన్నిభం బుద్ధిమంతం త్రిలోకేశం తం నమామి బృహస్పతిం. ఓం హ్రాం హ్రీం హ్రౌం సహ బృహస్పతయే నమః.